హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హన్విక్ వ్లాగ్స్. సో ఫిబ్రవరి 16th అంటే మా పెళ్లి రోజున వ్రతం అనేది అన్నవరంలో చేయించామండి. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఏంటంటే ఆ రోజు మార్నింగ్ 2 o'clockకి మా హస్బెండ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. అది చూడడానికి చిన్నగా అనిపించవచ్చు మీకు, కానీ అది నాకు చాలా పెద్ద ప్రీషియస్ గిఫ్ట్ అండి. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను మ్యాక్సిమం అయితే అన్నవరంలో మొత్తం షూట్ చేశాను మ్యాక్సిమం అయితే. కానీ క్యూలో నించున్నప్పుడు దర్శనానికి వెళ్ళిన దగ్గర మాత్రం మొబైల్స్ అందరూ తీసుకున్నారు. అందుకని షూటింగ్ అనేది సగమే నేను షూట్ చేయడం అయింది. మ్యాక్సిమం కవర్ చేశాను కాబట్టి అది మీకు చూపిస్తాను. ఒక లొకేషన్ ఏంటి, అలా మేము వ్రతం చేయించుకున్నాం, అక్కడ ఎంత కాస్ట్ పడింది, ఆ చుట్టుపక్కల అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి లేవా, మనం ఉండడానికి ప్లేసెస్ అన్నీ బాగున్నాయి లేవా అని మీకు చూపిస్తాను. ఇంకెందుకండి లెట్ స్టార్ట్. మేము స్టార్ట్ అయ్యామండి వ్రతం చేయడానికి. చూస్తున్నట్లయితే హన్విక్ పట్టుకుని ఉన్నారు కదా, హీ ఈజ్ మై హస్బెండ్. అలాగే వెనక్కి నడుచుకొని వస్తున్నారు కదా, ఆయన అయితే మా మామయ్య గారు. మేము గుడి దగ్గరలో ఉన్న సీతారామ సత్రంలో ఉన్నాము. రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే రెడీ అయిపోయాను. అక్కడ చాలా పీస్ఫుల్గా నీట్గా ఉందండి. అక్కడ దగ్గరలో క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ మనకి అన్ని రకాల టిఫిన్స్ అన్నీ ఉంటాయి. అలాగే మా పెద్ద బావ గారు, వాళ్ళ పిల్లలు గౌతమ్ అండ్ యువ అందరూ కూడా రెడీ అయిపోయాము పూజ చేయడానికి. చూసారు కదా, మొత్తం అంతా కూడా గ్రీనరీతో ఉంది. అంత క్రౌడ్ అయితే మాత్రం లేరండి. నడుచుకుని వస్తున్నారు కదా మా పెద్దక్క బుజ్జి తన పేరు, అలాగే మా అత్తయ్య గారు. కొంచెం లేట్ అయిందండి లేవడం, అందుకే అందరూ టీలు తాగేసి వెళ్దామని అంటున్నారు. అలా నడుచుకొని వెళ్తున్నామంటే టెంపుల్ దగ్గరలో ఉంది టీ షాపు. చూసారు కదా, ఇక్కడ అన్ని రకాల కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, స్నాక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు సేల్ చేస్తారు. మనకైతే కనుక ఫుడ్ విషయంలో ఏ ప్రాబ్లం లేదండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి గాడ్ ఐటమ్స్ అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. హన్విక్ కూడా రెడీగా ఉన్నాడండి. కొంచెం ఎండగా ఉంది. గౌతమ్ చూశారు కదా, చక్కగా డ్రింక్ తాగుతున్నాడు. మా పెద్ద బావగారు పెద్దక్క కూడా టీలు తాగుతున్నారండి. అన్నవరం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఈ అన్నవరం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉంది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి పేరుందండి. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో అన్నవరం వ్రతం ఇటు మా ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయడం శ్రేష్టమని అందరూ భావిస్తారు. ఈయనను కోరిన వెంటనే కోరికలు తీరుస్తారని అందరూ నమ్ముతారండి. అంత క్రౌడ్ అయితే మాత్రం అసలు ఏం లేదండి. ఇది గుడి ఎదురుగే ఉంటుందండి. ఇది కూడా సత్రాలేని శ్రీ సత్యదేవ అతిథి గృహం ఉంటుంది. ఇక్కడ మనకి పూజకు సంబంధించిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది. శ్రీ అనంతలక్ష్మి సత్యదేవ పండ్ల దుకాణంలో. మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నామండి. మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేసి పెట్టేస్తారు. సో ఈ టికెట్ కాస్ట్ ఎంతంటే 300 రూపీస్ అండి.
300,000 2,000 అలా ఉంటుంది కాస్ట్. సో మేమేంటంటే 300 రూపీస్లో టికెట్ తీసుకొని పూజ చేస్తున్నాము. మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఉంటున్న అందరూ కూడా మొత్తం 300 మెంబర్స్ అవుతారండి. సో అంత 300 మెంబర్స్ అయిన వెంటనే పూజ అనేది స్టార్ట్ చేస్తారు పంతులు గారు వచ్చి. సో నాకైతే కనుక చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మా చిన్నబాబు గారండి, చిన్నకు కూడా రావాల్సింది కానీ కొంచెం హెల్త్ ఇష్యూగా రాలేదు. ఇతను మా శ్రీను అన్నయ్య అండి. వాళ్ళ తెలుసు కదా, గౌతమ్ యువ, మా పెద్దక్క వాళ్ళ పిల్లలు. అక్కడ హాల్ మొత్తం ఫుల్ అయిన తర్వాత అనేది స్టార్ట్. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు కాబట్టి కొంచెం వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ తమలపాకులు, అలాగే బియ్యం, అలాగే బ్లౌజ్ పీస్, చూసినట్లయితే అక్షింతలు, పసుపు, కుంకుమ, అగరత్తులు ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మనం ఏమి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. మన కోరిన కోరికల్ని తీరుస్తారండి. అందుకే మ్యాక్సిమం చాలామంది కొత్తగా పెళ్ళైన దంపతులు మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే మానారండి. మాకేంటంటే పెళ్ళైన వెంటనే అవ్వలేదు, కుదరలేదు. సో అందుకని నేనేమనుకున్నానంటే పెళ్ళి అయిన వెంటనే కుదరలేదు కాబట్టి సో మా ఫస్ట్ యానివర్సరీకి అయినా సరే అయితే బాగుంటుందని అనుకున్నాను. సో అందుకనే మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి పూజ చేసుకుంటున్నామండి. పూజ స్టార్ట్ అయ్యింది. నాకు ఇది చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయిందండి అందరం కలిసి పూజ చేసుకోవడం. మనం మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికని దేవునితో చెప్పుకున్నట్లయితే కనుక తప్పకుండా నెరవేరుతుందండి. మనం వ్రతం చేయాలి కదా అని మొక్కుబడితే వచ్చి చేయొద్దు. మన పూజ చేస్తున్నంతసేపు దేవుని పైన మనసు ఉంచి పూజ చేసినట్లయితే కనుక మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారండి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పూజ అయితే లాస్ట్ అవుతుంది. మేమంతా పూజ అయిపోయిన వెంటనే దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. మేము క్యూలో నించున్నాము. దర్శనం చేసుకుని వచ్చి కిందకి దిగిన తర్వాత ఇక్కడ మనకి చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్, అలాగే గాడ్కి సంబంధించిన గిఫ్ట్స్, గాడ్ సంబంధించిన ఐటమ్స్, దేవుని ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేయలేదు, అందువల్ల బయట నేను షూట్ చేశాను. మొబైల్స్ అనేవి తీసుకుని మనం బయట కలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు తీసుకుంటారు మొబైల్స్ క్యూలో ఉన్నప్పుడే. ఇప్పుడు మేము ఏంటంటే అన్నదానం అనేది అక్కడే చేసేసామండి. భోజనం అయితే అక్కడే చేసేసాము. దర్శనం అయితే కనుక బాగా అయిపోయిందండి, అంత క్రౌడ్ కూడా లేరు కాబట్టి. ఇక్కడ మనకి ఏంటంటే వేరుశనగకాయలు అలాగే ఉసిరికాయలు అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. ఇది నిత్య అన్నదాన ట్రస్ట్ అండి. సో నిత్యం ఇక్కడ మనకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. మేము నిల్చున్నాము అన్నదానం కోసమని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరికి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.